నమస్తే మంచి మంచి ముచ్చట్లు మస్తున్నాయి. మొదలు హెడ్లైన్స్. అసెంబ్లీలా ఇప్పసార చర్చ, ఇందిరమ్మ పేరు మీద రచ్చ. పెట్రోల్ కోసం శీతం లైన్లు, నో స్టాక్ బోర్డులతో తిప్పలు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనాం, ఇక ఏ పార్టీలనో రాజకీయం. ఫస్ట్ కెళ్ళి బందేనట చికెన్, తగ్గించిండ్రట మరి మార్జిన్. సోషల్ మీడియాలా జర పైలం, ఆడవిల్లలను వేస్తున్నారు ఆగం. ఆఫీస్కి వద్దామని పొద్దుగాల బస్ ఎక్కి కూసున్నా, కదులుతేనా ముతమంత దూరం పోవుడు ఆగుడు, కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ లైన సిగ్నల్ కాడ. అరే దినాం ఇదే రూట్లో వస్తున్నా, ఎన్నెళ్ళేంది గింతగనం ఎందుకుందో అనుకున్నా. మా దోస్తుకు ఫోన్ చేస్తే గీడ కూడా గట్లనే ఉన్నది, ఆల్రెడీ ఆఫీస్కు గంట ఆలస్యమైంది అనబట్టే. ఇవాళ చాలా మందికి గిట్లనే కావచ్చునబ్బా, ఎందుకంటే ఏహే ఎక్కడిది పట్నంలా పల్లెలలా ఏ బంకుల కాడ చూడు జాతరనే. అటు బండ్ల లైన్లు ఇటు క్యాన్ల లైన్లు, నల్లల కాడ బిందెలు పట్టుకొని నిలబడ్డట్టే ఉన్నది. పో నీళ్ల బాటల్లో వాటర్ క్యాన్లు పెద్ద డ్రమ్ములే ఎత్తుకొచ్చిండ్రు. ఏం చేస్తారు మరి, దినం పండ్ల మీద పోతలకు బండి చాలు చేయకుంటే నడవదాయే. 4-5 బంకులు తిరిగినా నో స్టాక్ బోర్డులు కనవాడే. తిరిగి తిరిగి కుల్లా ఉన్న కాడికి వస్తే గిది పరిస్థితి. డ్యూటీకి వెళ్ళాలి, 2 hours నుంచి వెయిట్ చేస్తాం. ఎల్బీ నగర్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అందరికి సగం బండ్లు ఉన్నాయి, సగం అయితే ఫుల్ జనాలు ఉన్నాయి. మా రెగ్యులర్ సేల్ అనేది 15,000 లీటర్లు ఉంటాయి. నేను ఒకటే రోజు 20,000 లీటర్లు అమ్మాల్సి వచ్చింది. ఇదంతా పానిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మరి గిట్లెందుకు అయిందంటే క్యాష్ అండ్ క్యారీ మీద ట్యాంకర్లు పంపుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే క్రెడిట్ మీద పంపుతుండే, అది ప్రాబ్లం మేడం. 3 రోజులు పండుగ హాలిడేస్ వచ్చాయి. అప్పుడు కూడా మాకు డిపోస్ ఏవైతే మాకు సప్లై చేస్తాయో ఐఓసి, హెచ్పిసి, బీపీసీ బంద్ ఉన్న కారణం చేత దానివల్ల అడ్వాన్స్ పేమెంట్ అవన్నీ ఓవర్కమ్ చేశాము. అందరు డీలర్లు కూడా ఇప్పుడు పెట్రోల్ అమౌంట్ కట్టేశారు. ఆయిల్ కంపెనీల కాడ పెట్రోల్ లేక కాదు, బంకులు సప్లై చేసే కాడ వస్తున్నది తక్లీవు. పైకం కట్టి మాల్ తీసుకోవాలని కంపెనీ వాళ్ళు మున్పు లెక్కనే ఉద్దరియాలని డీలర్లు. పైకం కట్టనందుకు ట్యాంకర్లు పంపకు ఇట్లా నో స్టాక్ బోర్డులు పెట్టవలసి వచ్చిందట. పెట్రోల్ దొరుకుతుందా లేదా, కొన్ని హాస్పిటల్ పోయేట్టు ఉంటాయి, ఎమర్జెన్సీ పోయేట్టు ఉంటాయి. మా ఫ్రెండ్ కాల్ చేశాడు, పెట్రోల్ షార్టేజ్ ఉంది, వచ్చి పోయిపించుకోండి. వచ్చిన న్యూస్ స్ప్రెడ్ అయింది కదా ఎక్కువ సోషల్ మీడియాలో, అందువల్ల భయంతో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్తున్నా ఆఫీస్కి, నాకు అవసరం. ఖాళీగా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఏదో అయిపోతుంది, మళ్ళీ 1 వారం 10 రోజులకు ఉండాలి. ఇక సోషల్ మీడియా ప్రచారం చేయబట్టి కొంత ఆగమాగం అవుతున్నారు. బయట పబ్లిసిటీ ఏం చేస్తున్నారంటే పెట్రోల్ దొరకదు, ఈ రోజు ఈవినింగ్ తోటి స్టాక్స్ ఉండవు, క్లోజ్ అయిపోతాయి పెట్రోల్ బంక్స్ అన్ని. బయట టాక్ ఉంది కదా, నా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, అందువల్ల ఇప్పుడు క్యూ చూస్తున్నారు కదా మీరే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి జాగా దొరుకుతుంది. కొన్ని జాగాలో స్టాక్ లేదేమో, బట్ ఊరికే టెన్షన్ పెడుతున్నారు జనాలకు. సోషల్ మీడియా ఏదో రాంగ్ మెసేజ్లు పెట్టి ఆయిల్ కంపెనీ వాళ్ళు డీలర్లు కూకొని మాట్లాడుకొని స్టాక్ తెప్పించుకుంటున్నారట చిన్నగా. చిన్న సీఎం బట్టి సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి బంకుల కాడ తక్లీఫ్ ఎందుకు వచ్చింది, రాష్ట్రంలో స్టాక్ ఎంత ఉన్నదో అరుచుకున్నాడు. అంతా బాగుంది, బయట మాత్రం పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఈ పానిక్ సిచ్యువేషన్ మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు, సప్లై ఉంది, కావాల్సినంత మెకానిజం ఉంది. కాబట్టి ఈ పానిక్ సిచ్యువేషన్ ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తాం. ఇక సోషల్ మీడియా పుకార్లు నమ్మద్దు, అవసరం ఉన్నోళ్ళే బంకులకు రావాలని కోరిండు పట్నం పెద్ద పోలీస్ సజ్జనర్ సారు. ట్యాంకర్స్ లో ఏమన్నా క్యాన్స్ లో ఎవరు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఆపండి అని చెప్తున్నారు. అలా చేస్తే కేసు పెడతానని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆపారు. మన వెహికల్స్ లోనే అందరు కూడా 2 లీటర్ 3 లీటర్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. ఏ బంకులం కూడా పెట్రోల్ కోసం ఎందుకంత ఆత్రపడుతున్నారు. మా బస్సులు ఎక్కువ టికెట్ మీద 100కి 30 రూపాయలు తగ్గిస్తామని ఆఫర్ పెట్టిండ్రు ఆర్టీసీ వాళ్ళు. కాకుంటే హైదరాబాద్ లోనే, అది కూడా మెట్రో ఏసీ, మెట్రో డిలక్స్ బస్సులలోనే గంట సేపు ఆడ నిలబడే బదులు బస్సులో ఓనరని పిలుస్తున్నారు. చూడండి మరి. పబ్లిక్ మీటింగుల్లా, పార్టీ ఆఫీసులల్లా మైకుల ముంగట ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడిందే లెక్కకొస్తుంది. అటు సర్కారోళ్ళు ఇటు ప్రతిపక్షాలు అందరు ఒక్క దగ్గరనే ఉంటారు. పబ్లిక్ తిప్పలు ఎల్లబెట్టొచ్చు, హామీల మీద నిలదీయొచ్చు, వీళ్ళు క్వశ్చన్లు వాళ్ళు ఆన్సర్లు చెప్పుడు. అరే మా ఎమ్మెల్యే గారు మా సమస్యల మీద మాట్లాడిండు, మంత్రి గారు మా తిప్పలు చూస్తున్నాడని పబ్లిక్ సుతా నిమ్మల పడతారు. మరి ఇయాలేం నడిచిందంటే, ఈ ఇప్ప చెట్టు నుంచి వచ్చే పువ్వుతోని ఏదైతే స్పిరిట్ తయారు చేస్తారో దాని ఇప్ప సూరా అనొచ్చు, ఇప్ప టకీలా అనొచ్చు,
ఇప్ప లిక్కర్ అనొచ్చు అధ్యక్ష. నేను సారాని మాత్రము అందరు కించపరిచి అదే ఇంగ్లీష్ లో విస్కీ మాట్లాడితే మాత్రము అది మంచి లిక్కర్ అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది మంచిది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఈ పసారాతోటి ఎంత ఫాయిదా అవుతుందో అసెంబ్లీలో చెప్పిండు జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఆ ప్రైమో ఆ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ ఇప్ప లడ్డుతో తింటే అధ్యక్ష ఎనర్జీ బూస్ట్ ఉంటుంది. కిడ్నీస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు డయాబెటిక్ ఉంటే వాళ్ళు షుగర్ బంద్ చేసి టీలా ఈ ఇప్పపు వేసుకొని మసాలా పెట్టుకొని ఆ టీ తాగితే కూడా షుగర్ కూడా వాళ్ళ డయాబెటిక్ కూడా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతలేదు, కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి కూడా సపరేట్ కార్పొరేషన్ పెట్టి తయారు చేస్తానికి సర్కార్ పర్మిషన్ ఇవ్వాలని కోరిండు. లండన్ లో ఒక కంపెనీ మన భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పపు సారా అనే సారాన ఇప్పపు సూరా టెకీలా అనేది వాళ్ళు తయారు చేస్తుంది అధ్యక్ష. ఇది వాళ్ళ బాటిలింగ్ అధ్యక్ష. ఫారెన్ లిక్కర్ కానీ ఇవన్నీ టెకీలా కానీ బీట్ చేసి మనం కూడా 2 నుంచి 3 లక్షల కోట్ల రెవెన్యూకి తీసుకుపోవచ్చు. అయితే ఈ పసారం మీద బీజేపీ వాళ్ళు ఈ మాట అనే వరకు అటుకెళ్ళి మంత్రులు గరం అయ్యిండ్రు. దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? తమాషా చెప్తున్నాడు ఒక మంత్రి అంటే బెదిరిస్తాడా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చెప్తే ఏం చెప్తారు సార్? తమాషా వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు తెలియగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ నాట్ అగ్రియబుల్. అందుకోసమే ఈ రికార్డ్స్ నుంచి ఇవి తొలగించి ప్రభుత్వం ప్రతిదానికి ఆ పేరు పెడుతుంది. దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎట్లా జీవితాలనిచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ లో ఇందిరమ్మ ఇండ్ల మీద చర్చ నడిచింది అసెంబ్లీలో. ఇటు ప్రతిపక్షాలు అటు సర్కారు వీళ్ళు అడగవలసింది వీళ్ళు, వాళ్ళు చెప్పవలసింది వాళ్ళు చెప్పిండ్రు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. దాంట్లో నాణ్యత లోపంతో ఛత్తులు నుండి ఇసుక వెళ్ళడం, అద్దాలు పగిలిపోయి ఉండడం, ప్లంబరు పైప్ లైన్ లేకపోవడం, ఇవాళ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. ప్రజలకి మంచి జరుగుతుంది. దానికి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలకేట్ అయినాయి 3,24,536 అలకేట్ అయినాయి. నియోజకవర్గాన్ని 4 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. ఏ లెక్కల అధ్యక్ష? వాళ్ళలాగా అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. నెలకొకసారి కాదు అధ్యక్ష బిల్లులు, వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తా ఉన్నారు. ఈ మార్చి 31వ తారీఖు నాటికి 1,12,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి అధ్యక్ష. ఇవి కాకుండా వివిధ దశల్లో ఉన్నాయి. మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ 1 లక్ష పూర్తవుతుంది అధ్యక్ష. మే మొదటి వారంలో 2వ విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అధ్యక్ష. జాగలు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, సర్కారే జాగలు ఇవ్వాలని డిమాండ్ చేసిరు బీజేపీ వాళ్ళు. దావకర్ల సవలతులు పెంచడం మీద కూడా చర్చ నడిచింది. అయితే సభలో పెట్టిన 2 బిల్లుల మీద ఇటు హరీష్ రావు సారు అటు మంత్రి శ్రీధర్ బాబు సార్కు నడమలు అయ్యింది. అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా 2 క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. స్పీకర్ గారు హౌస్ కు నడిపించే కార్యాచరణలో కూడా వారే డిక్టేట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇదేంది అధ్యక్ష? ఐతారం వచ్చిందంటే చికెన్ దుకాణాల కాడ చిన్న ఉండదు లైను. మటన్ కొనాలంటే పిరమని చాలా మంది చికెన్ దిక్కే చూస్తుంటారు. పోరల్ సుతా ఇదే కాయ చేస్తారు. గిట్లనే నడిమిట్ల తినబుద్దైనా ఓ అర్ధ కిలో తెచ్చుకుంటే ఇంటోళ్ళంతా తృప్తిగా తినొచ్చు. ఇంటికి సుట్టపైన వచ్చిందంటే ఎమ్మటే చికెన్ దుకాణాన్ని కురకాల్సిందే. అయితే కోడి కూర మీద కాయసున్నోళ్ళు ఇప్పుడే జంపుండ్రి, ఆరమైతే దొరికేటట్టు లేదు. మళ్ళా ఏప్రిల్ 1వ తారీఖు నాడు షాపులు మూత వేస్తున్నాము. అంతేకాదు అది ఆ రోజు నుంచి కంటిన్యూగా మీరు దిగి వచ్చి మాకు మార్జిన్లు ఇచ్చేంత వరకు సేమ్ ఇదే విధంగా అన్ని రాస్తారోకులు ఉంటాయి, ఇంద్రపర్క ధర్నాలు ఉంటాయి. గదన్నట్టు 1వ తారీఖు సంధి దుకాణాలు తెరవద్దు, మొద్దు పెట్టొద్దని డిసైడ్ చేసింది చికెన్ సెంటర్ల సంఘం. మార్జిన్ మస్తు తగ్గిందట. మరి మా నోళ్లకు కోళ్లు తెచ్చి వేసిపోతారు కదా, వీళ్ళకి ఇచ్చే రేటు పెంచినాయట కంపెనీలు. అంతకుముందు ఏంటంటే 60 రూపాయలు దాకా ఇచ్చేది, దాన్ని 42 కన్వర్ట్ చేయడం వల్ల షాపులు రెంట్లకు కానీ పిల్లలకు కానీ జీతాలకు ఇవ్వడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. గత 4-5 ఏళ్ళ కింద మనకు మంచి మార్జిన్ ఉండేనండి, 40-45 రూపీస్. ఇప్పుడు వచ్చే మార్జిన్ ఏదైతే 20-25 రూపీస్ ఉందో మార్జిన్ వల్ల మేము చాలా నష్టపోతున్నాము. మరి ఇటు 2 కట్టలేక ఆ ఉన్న 350
360 రూపీస్ చికెన్ వల్ల మాకేం మార్జిన్ ఉండలేకపోతుంది అనమాట. 350 రూపీస్ చికెన్ రేట్ ఉండడం వల్ల కస్టమర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లు కూడా రావడం లేదు. మాకు రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. మార్జిన్ అంటే వీళ్లకు వడే రేటుకు మనకు అమ్మే రేటుకు నడుముండే ఫరాకు. షాపులకు 100 రూపాయలకు కిలో పడ్డదనుకో, బూరువీకి పొత్తం పెట్టి తుణకలు కొట్టించినందుకు 40-50 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు అట్లా లేదు, మాకేం మిగిలకుండా చేస్తుండ్రని కోళ్ల ఫారాల కంపెనీల మీద గుస్సా అవుతుండ్రన్నట్టు. 24 కంపెనీలు ఒకటే మాకు మార్జిన్ రాకుండా చేస్తున్నారు. ప్రతి కస్టమర్ కు 350 రూపాయలు రేట్ ఉండే వరకు ఇది ఎంత మార్జిన్ వస్తున్నట్టు కస్టమర్ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. ఏ ఇళ్ళ కేంద్ర కిలో 350 ఉంది, వీళ్ళకి మస్తు పైసలు అనుకుంటాం, కానీ వెనకాల కథ ఏమో గిట్లుంది. కస్టమర్ లేక రోజుకు 100 కిలోలు 150 కిలోలు అమ్మేటోళ్ళం ఇలా 10 కిలోలు 20 కిలోలు అమ్మవలసి వస్తుంది. 360 వరకు అయింది. కస్టమర్లు కిలో తీసుకునే వాళ్ళు అర్ధ కిలో కాడికి వచ్చేసారు. కూర రేటు పెరిగినందుకు గిరాకీ లేదట, కానీ మడిగేల కిరాయి గట్టక తప్పదాయే, అందులో పనిచేసేటోళ్లకు జీతం ఇయ్యక తప్పదాయే. అందుకే మార్జిన్ పెంచాలనే డిమాండ్ తోటి మంగళవారం సంధి చికెన్ సెంటర్లు బంద్ పెడతారట. ఓ కాల్లాగా కంపెనోళ్ళు మాట్లాడి సెట్ చేయకుంటే ఇదేమో కానీ ఈ ఆటకూర ఇంకెంత పిరమైతుందో మరి. వారం రోజుల సంధి జగిత్యాల రాజకీయం మంచి కాక మీద ఉండేనబ్బా. నలుగురు కలిసిండ్రా అంటే గాసారు ముచ్చట్లే. ఏ పార్టీల గంత సీనియరు గిప్పుడెట్లా పోతాడు, పక్క బుదిరికిస్తారు, పెద్ద మనిషి నిమ్మల పడతాడని కొందరు, లేదు మస్తు కాక మీద ఉన్నాడు, పోవుడేనట అని ఇంకొందరు. అన్నట్టుగానే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని గదే ఫైనల్ చేసిండు. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. చెప్పినట్టే కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పిండు జీవన్ రెడ్డి సారు. జగిత్యాల కార్యకర్తలు అభిమానులతోటి మీటింగ్ పెట్టి అధికార పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నది చెప్పుకొచ్చిండు. లోకల్ ఎమ్మెల్యే సంజయ్ గారు కాంగ్రెస్ దిక్కు వచ్చుడే అసలు కారణము. ఇప్పుడు పార్టీ కూడా చెత్త అయింది, ప్రభుత్వము పార్టీ మిగిలిందే ఉందే. పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు మంత్రులు వచ్చి బుద్రకిచ్చిన పెద్ద మనిషి వెనకకు తగ్గలే. నేను చంద్రబాబు నాయుడు ఎదుర్చి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదుర్చి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్చి పోరాటం చేస్తా అంటూ నేను ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోని అడగదొక్కుతున్నామంటూ నేను. 40 ఏళ్ల సంధి రాజకీయం నుండి ఎంతో డెవలప్ చేసిండట జగిత్యాలను. జగిత్యాల్లో చేపట్టబడ్డట్టుగా కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు చెప్పట్టు. ఇప్పుడు ఏ పార్టీలకు పోయేది చెప్పలే గాని దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో జగిత్యాలు గుర్తింపచ్చే విధంగా దీన్ని అమలు చేయడం సంకల్పం చెప్పండి. చూడాలి మరి పువ్వుతోటి దోస్తాన చేస్తాడో కాలరకు గుసాయిస్తాడో జీవన్ రెడ్డి గారి రాజకీయం ఎట్లుంటుందో. అవుగాని మనకు తెలియనోళ్ళు ఎన్నడు చూడనోళ్ళు మన దగ్గరకు వచ్చి మందలిస్తే మాట్లాడతామా? నువ్వు అట్లున్నావు ఇట్లున్నావని చెప్తే ఉబ్బిపోతామా? అడగంగానే ఫోన్ నెంబర్ ఇస్తామా? ఎవడ్రా నువ్వు కథలు పడుతున్నావా అని 4 జోపిడిచి పెడతాం. ఇంటోళ్ళకి చెప్పి ఆనిపోయి చింతపండు ఏపిస్తాం, అంతే కదా. కానీ ఇది బయట సోషల్ మీడియాలో మాత్రం మొత్తం రివర్స్ ఉంటదబ్బా. సోషల్ మీడియా సోపతులు చేసే ఆడవిల్లలు జర మంచిగా వినాలకి ముచ్చట. నీ రీల్స్ సూపర్, నీ యాక్టింగ్ కేక, హీరోయిన్ గా నీకేం తక్కువ, సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని మగపోరలు కామెంట్లు పెట్టంగానే అదంతా నియమే అనుకొని మునుగ షెట్ ఎక్కుడు పక్క. హీగేముంది, ఫోన్ నెంబర్లు మార్చుకునుడు పొద్దాక పొంకనాలు, ఫేస్బుక్ ల లైక్లు, వాట్సాప్ ల ముచ్చట్లు, ఇన్స్టాల ఈకలు, వీడియో కాల్ ల పకపకలు. కథ ఆడి కాగదుల్లో. ఆటెనక ఏమైతుందో మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారే చెప్తాడు. ఈనుండ్రి. వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. అసొంటి ఫోటో వంపు, ఈసొంటి ఫోటో వంపు, ఇట్లుండాలి అట్లుండాలని అయ్యగారు అడుగుడే ఆల్చం. అమ్మగారు మూతి 30 తీర్ల తిప్పుకుంటా ఫోటోలు వీడియోలు పంపుడే పంపుడు. వెనక షిరి గిట్ల కావచ్చునట మరి. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా
మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. నాతోటి సినిమాకి వస్తావా, షికార్కి వస్తావా, పార్కుకి వస్తావా, లేకుంటే నీ ఫోటోలు గలీజ్ వెబ్సైట్ లో పెడతా అని బెదిరిస్తురట కొందరు బడవేగాళ్ళు. ఇంట్లో అవ్వయ్యలకు చెప్పుకోలేక కొందరు అమ్మాయిలు పానం కూడా తీసుకుంటురట. పాపం గిట్లా సతాయిస్తే మాకు చెప్పుర్రి, వాళ్ళ సంగతి చూస్తామని భరోసా ఇస్తున్నారు పోలీసులు. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనేది పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ రేపు పాతొక్కలకు ఫోన్ అయినాయే. పిల్లలు ఏం చేస్తుర్రు, ఏం చూస్తుర్రు, ఎవరితో ఏం సోపతులు చేస్తుర్రో పెద్దలు ఓ నజరేస్తే మంచిదట. అయితే సోషల్ మీడియాలో అందరూ మోసం చేసే మగపోరలే ఉంటారని కాదు గాని ఈ నడమ గిసొంటి కేసులు పెరుగుతున్నాయట మళ్ళా. కాబట్టి మీ రీల్స్ కు వీడియోలకు లైకులు చూసి లవ్ల వడకుండ్రి, కామెంట్లకు కాయిష్ వడకుండ్రి. చెప్పాల్సింది చెప్పినాం, ఈ గుంటం మళ్ళా. నీకేమన్నా తెలివుందా? అన్నం గంజి ఉంచుతుంటే గ్యాస్ బంద్ పెట్టొచ్చు కదా, గట్లనే ఆండ్ల పెడతావా? సాంబార్ చేసుడు కుదరది, ఇంత పచ్చిపులుసు పిసికి పెడతా. గుడ్లు ఉడకబెడితే ఎక్కువ గ్యాస్ కాలుతుంది, అవే కొట్టిపోస్తే జప్పున కూర అవుతుంది. కరెంటు రైస్ కుక్కర్లో అన్నం వండుతా, పొయ్యి మీద కూర వండుతా. టైము గ్యాసు రెండు సేవ్ అవుతాయి. ఎండాకాలమేనా ఉడుకు నీళ్ళు ఎందుకయ్యా, నల్ల కింద పట్టుకొని చేయరాదు? ఆడ ఈడనేం లేదుల్లా, అందరిండ్లల్లా గిదే పరిస్థితి. ఇంకా కూడా గ్యాస్ బుడ్ల కోసం లైన్లు కనబడుతున్నాయి ఆడాడా. మున్పు బుకింగ్ చేసిన తెల్లారో మర్నాడో వస్తుంటే ఇప్పుడు జరంత ఆలస్యమైతుండే వరకు ఖాళీ బుడ్లు పట్టుకొని ఏజెన్సీల కాడికి వస్తున్నారు అన్నట్టు. మేము లైన్ లో వచ్చి ఉంటే ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఎన్ని రోజుల కంటే మేము తిరగాలి, ఎంత ఇబ్బంది పడాలి. మేము ఆల్రెడీ సిలిండర్ లేదు, స్టాక్ లేదు అని రాసి పంపిస్తున్నారు. డైలీ వస్తున్నాం, ఓటీపీ నంబర్తో సహా వస్తున్నాం. అది వైట్ కలర్ చిట్టీలు ఇచ్చేస్తున్నారు. డైలీ ఒక 5 సిలిండర్ బ్లాక్ లో అవుతున్నవి. అట్లీస్ట్ 1500 నుంచి 1700 రూపీస్తోనే అమ్ముతున్నారు. వినియోగదారుల సిలిండర్సే కానీ బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరైతే కమర్షియల్ గా షాప్స్ పెట్టుకొని గదన్నట్టు ఇండ్లకు పంపాల్సిన సిలిండర్లు హోటళ్లకు బ్లాక్ అమ్ముతున్నారట. కొందరు దొరికిందే సందని. సివిల్ సప్లై శాఖకు కంప్లైంట్లు వచ్చే వరకు ఆఫీసర్లు చెకింగ్లు చేసి దొరకబట్టిండ్రు కూడా. ఈ 2 వారాలలోనే 175 కేసులు పెట్టి బ్లాక్లు అమ్మిన 3000 సిలిండర్లు సీజ్ చేసిండ్రట. అయితే హోటళ్లు హాస్టళ్లకు ఇచ్చే కమర్షియల్ సిలిండర్లు మాత్రం సోమవారంకెళ్లే సప్లై చేస్తామన్నారు గానీ అందక తిప్పలే అవుతున్నదట. గ్యాస్ లేక టిఫిన్లు తగ్గించిండ్రు. కొన్ని హోటళ్లు ఇంకా బందే ఉన్నాయి. 2 రోజులైతే భద్రాద్రిలా రామయ్య కళ్యాణం, భక్తులు బగ్గొస్తారు. గుడి చుట్టుముట్టుండే హోటళ్లకు ఫుల్ గిరాకీ, కానీ తిప్పలు చేయబట్టి కష్టమే ఉన్నదట. వచ్చే భక్తులకి దాదాపు 30 కానీ కళ్యాణం కానీ భద్రాచలానికి 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు. గ్యాస్ సప్లై చేయగలిగితే వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా మనం ఫుడ్ సప్లై చేయడానికి ఉంటది. అయితే ఇప్పుడు మన ఇండ్లకు పంపిస్తున్న సిలిండర్లు 14 కిలోల గ్యాస్ నింపు ఉంటాయి. చిన్న ఫ్యామిలీలకైతే 40-50 రోజులు రావచ్చునట. 10 కిలోలకు వజన్ తగ్గి అంత మందం రేటు దించితే అందరికి చెప్పున అందుతాయి, తిప్పలు తప్పుతాయని ఆలోచన చేస్తున్నారు సెంటర్ వాళ్ళు. చూడాలే మరి. మార్చి నెల అంటే చిన్నగా ఎండలు పెరుగుతుంటాయి. పోరలకు ఒంటిపూట బళ్ళు చాలైతాయి. ఇంటర్ పరీక్షలు అయిపోతాయి, 10వ తరగతి పరీక్షలు చాలైతాయి. నడిమిట్ల పండుగలు పబ్బాలు. ఈ నెల 31 రోజులు కాబట్టి ఒక రోజు ఎక్కువ ఉంటుంది. ఎండలు పెరుగుతుంటే మా అన్నలు బీర్లు గుంజుడు పెరుగుతుంది, ఆబ్కారోళ్లకు ఆమ్దాని పెరుగుతుంది. ఇవన్నీ 10 ఏడు జరిగేటియే. కానీ ఈ నెల మార్చిలా గివి కాకుండా ఇంకా షాన్నే జరిగినాయి అబ్బా. మొత్తం మీరే చూడుర్రి. ఏం మార్చి నెల మోపైంద్రా నాయన, గట్టెటో యుద్ధం పుడితే ఈడ గ్యాస్ గోసలాయే, గంటల కమానం లైన్లాయే. కట్టెల పొయ్యిలు వచ్చే, కొన్ని హోటళ్లు బందాయే, కమ్మటి తిండికి తిప్పలాయే, ఆన్లైన్ లో ఆర్డర్లు తగ్గిపాయే. పెట్రోల్ డీజిల్ గిన తిప్పలొస్తుంది అనవట్టేరే. ఇదే మార్చిలో మాడలు వలిగేటట్టు ఎండలు దంచుకున్నాయి. ఇదే నెలలో రాళ్ల వానలు ఇయ్యరమయ్యర జోపినాయి. నడిమిట్ల 4 రోజులు చల్లటి సాలి. వాతావరణం కూడా ఎట్లుంటదో అర్థం కాని కథ ఆయే. చంద్రగానం పట్టింది, గుళ్ళు మూతపడ్డాయి. మార్చిల్నే హోలీ వచ్చిందని
రంగులు గుప్పుకున్నాము, ఉగాది పండుగ బచ్చాలు తిన్నాము, పచ్చడి తాగినాము, పంచాంగం చెప్పించుకున్నాము, ఆమ్దాని ఖర్చులు లెక్కలు చూపించుకున్నాము. నెలంతా హలీం తిన్నారు, మొన్ననే రంజాన్ చేసుకున్నారు సంబురంగా. ఇక క్రికెట్ లో మనోళ్ళు ఖతర్నాక్ ఆడిర్రు, దునియా కప్పు పట్టుకొచ్చేండ్రు. మార్చి 8 నాడు మహిళా దినోత్సవం అయి ఆడోళ్ళకు సన్మానాలు సత్కారాలు చేసుకుంటా సూరెక్కిచ్చిరి. సినిమాలకు గద్దర్ అవార్డులు వంచిరు, రాంబాయి రఫాడించే దండోరా దర్వేసే. అటు ఇంటర్ పరీక్షలు, ఇటు 10th పరీక్షలు. కొత్త గవర్నర్ సార్ వచ్చిండు, అసెంబ్లీలో పాఠం చదివిండు, బట్టి సార్ బడ్జెట్ పెట్టిండు, మూసి మీద లడాయి ముదిరింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు, బొచ్చడి మంది నక్సలైట్ల సరెండరు. టాకీస్ లకు ఉస్తాద్ భగత్ సింగ్ ఊరుకొచ్చే, దురందర్ 2 దుమ్ము లేపబట్టే. 50 ఏళ్లు నిండినందుకు మల్లన ధూమ్ధామ్ గా మల్ల లగ్గం చేసుకున్నాడు. ఇక ఎల్లుండి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం. ఈ 25 రోజులలోనే గిన్ని గణం జరిగినాయి అంటే మార్చి నెల ఒడుస్తానికి ఇంకో 6 రోజులు ఉంది. ఇంకేమేమైతాయో పో. పొద్దుగాల పొద్దుముక పట్నంలో చాలా మంది పార్కులకు పోతారు. అటు వాకింగ్లు నడుస్తాయి, పోరలు మంచిగా ఆడుకోవచ్చు. అంతకు మించి ముత్యమంత షేపన్న మంచి గాలి వీల్వచ్చని ఆపోచన. రోడ్ల మీద పచ్చదనం తగ్గిపాయే, గల్లీల సుత చెట్లు పల్సగైతుండే. ఇక ఉన్నది పార్కులే కాబట్టి గట్ల జరంతా నిమ్మల పడుతున్నారు. ఇక అసలు ముచ్చట ఏందంటే, దునియా గలీజ్ గాలిలా మనం ఏడున్నామంటే ఆరో జాగల ఫస్ట్ ర్యాంకు పాకిస్తాన్ ఓడు కొట్టేసిండు. అటెన్క బంగ్లాదేశ్, తజికిస్తాన్. ఇక పట్నాలలో చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఖరాబైన గాలి ఉత్తరప్రదేశ్ లో ఉన్నదట. దేశంలోనే ఎక్కువ గలీజ్ గాలి మోపైన ఢిల్లీ దునియా ర్యాంకుల 4వ జాగలుండుడే చిత్రం ఉన్నది. స్విట్జర్లాండ్ లా గాలిని పరీక్షబట్టే ఓ సంగపోళ్ళు 143 దేశాలు 9446 పట్నాలు తిరిగి ఏడెట్లుందని పరీక్షబడితే గీ ముచ్చట తేలింది. మంచి గాలి లేని టాప్ 10 నగరాల్లో 5 ఇండియాలోనే ఉన్నాయంటే చూడుర్రి. టాప్ 25 తీసుకుంటే ఇండియా, పాకిస్తాన్, చైనాలు ఉన్నాయట. జరంత ఎక్కువ తక్కువ గాని ఇయాల రేపు ఏడ సొక్కమైన గాలి దొరుకుతున్నదుల్లా. ఇరాం లేకుండా కంపిండ్ల పొగ, రోడ్ల మీద బండ్ల పోకడ, పొగగొట్టాలకు రెస్టే ఉండది. ఇక మొగుల్ని దాకే బిల్డింగులు కట్టుడు, పాత ఎగులగొట్టుడు, చెట్టు గుట్టలు గాలబెట్టుడు తోటి దుమ్ము దూసరం కలిసిపోయి అట్ల కొంత ఆగమైతుండే. ఆల్రెడీ ఢిల్లీలా చలికాలం వస్తే ముక్కుకు మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి. హైదరాబాద్ ఏమన్నా తక్కువనా? ఢిల్లీకి పోటీ ఇస్తానికి ఉరుకులాడుతుంది. పరిస్థితి గిట్లున్నందుకే పొగిడిచే కంపెనీలు పట్నం దాటిస్తున్నారు. హైదరాబాద్ లా డీజిల్ బస్సులు తగ్గించి కరెంటుతో నడిచేటి తిప్పుతున్నారు. పబ్లిక్ ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కుంటే ట్యాక్సులు తగ్గిస్తుంది మన సర్కారు. ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తా ఉంది. రేపు పెట్రోల్ డీజిల్ బండ్లు తగ్గి ఛార్జింగ్ బండ్లు పెరుగుతనే గలీజ్ గాలి తగ్గుతది. లేదంటే భాగ్యనగరం సుత మురికి గాలి పట్నాల్లో ఇంకింత ముంగటి పోవుడు పక్క. చూసుకోండి మరి. ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి, ఆనాకాలంలో ఆన మామూలే. కానీ నడమ వాతావరణం కింద మీద అవుతుందబ్బా. ఏ కాలంలో వస్తుందో అర్థమైతలేదు. పగటిలి ఓ కాలం, పొద్దుముక్తే ఇంకో కాలం నడచబట్టే. పొద్దంతా సూర్యుడు డ్యూటీ చేస్తుంటే మాపటిలి నేనున్నా అని ఉరుకొస్తున్నాడు ఆనయ్య. ఇయాల సుత అరుచుకున్నాడు ఓ మలక. ఇయాల సుత పట్నంలో చాలా ఏరియాలల్లో చినుకులు రాలినాయి. కొన్ని ఏరియాలల్లో గట్టిగా అరుచుకుంటే ఇంకొన్ని ఏరియాలల్లో అట్లొచ్చి ఇట్లా పోయింది ఆన. ఇక రాళ్ళు చూడుండ్రి ఎట్లున్నాయో. పట్నం శివర్ల బగ్గబడ్డాయి. వనస్థలిపురం ఏరియాల కూరగాయల మార్కెట్ కాడ గిట్లున్నది. పొద్దుముకి ఆఫీస్లకెళ్ళి ఇండ్లకు పోతోళ్ళు పండ్ల మీద బయటకు వచ్చిన వాళ్ళకు తిప్పలైంది. పొద్దంతా ఉబ్బరీతతోని ఉడికినట్టుండే. పొద్దుముకి చల్లబడే వరకు పట్నపోళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుండొచ్చురు ఈ వాతావరణం. అర్బన్ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల ఈ వేడిమితో పుట్టే మేఘాలు ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ వైపు అట్రాక్ట్ అయిపోతాయి. ఇంకో 2-3 రోజులు గిట్లనే ఉండొచ్చునట. పొద్దుముకి బయటికి పోతోళ్ళు జర చూసుకోండి మరి. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.